వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. మహావిశాఖ నగర పాలక సంస్థ మేయర్ పీఠాన్ని కూటమి పార్టీలు గెలుచుకున్నాయి. జీవీఎంసీలో మొత్తం 97 మంది సభ్యులు ఉండగా వైసీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరిగా పార్టీని వేయడంతో కూటమి బలం పెరిగింది. సమావేశానికి ఎక్స్ అఫీషియల్ సభ్యులు కలిపి 74 మంది కూటమి పార్టీల సభ్యులు హాజరయ్యారు. వీళ్ళంతా మేయర్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేయగా కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. దీంతో హరివెంకట కుమారి మేయర్ పదవిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో గతంలో వైసీపీ హయాంలో ప్రస్తుతం కూటమి పాలనలో జరుగుతున్న రాజకీయ ఎత్తుగడలపై చర్చను ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. రైట్. జీవీఎంసీ మేయర్ పీఠానికి కూటమి పార్టీలు గెలుచుకున్నాయి. వైసీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరిగా పార్టీని వేయడంతో కూటమి అక్కడ గెలుపొందింది. వైసీపీ ప్రలోభాలతో చేసిందంటూ కూడా వైసీపీ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు దుర్గాప్రసాద్ గారు టీడీపీ నాయకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. దుర్గాప్రసాద్ గారు నమస్తే అండి. సార్, మొత్తానికి అయితే జీవీఎంసీ మేయర్ పీఠ అనేది కూటమి ప్రభుత్వం అయితే దక్కించుకుంది. వైసీపీ అయితే కొన్ని ఆరోపణలు చేస్తుంది. ప్రలోభాలతో బెదిరింపులతో మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తుంది. ఎలా చూడాలి? దుర్గాప్రసాద్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ చెప్పండి. హలో సార్, వినిపిస్తుంది. మీ వాయిస్, నా వాయిస్ వస్తుందా? వస్తుందండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, ఈరోజు అంటే జిహెచ్ఎంసి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో విశాఖపట్నం మేయర్ రావటం అనేది సంతోషం అండి కూటమికి. కానీ అంటే ఇక్కడ ఎట్లా అంటే వాళ్ళకి వైసీపీకి దాంట్లో ఉన్న వాళ్ళు ఇందులోకి రావటం, ఒక్కసారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అంటే కొన్ని విషయాలు రాజకీయాలకు అతీతంగా మాట్లాడటం కూడా అవసరం. తెలుగుదేశం పార్టీగా స్పోక్స్ పర్సన్ కావచ్చు నేను, కానీ ఈ మనకి జనరల్ గా భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏమైపోయిందంటే అధికార పార్టీ ఏది ఉంటే అది స్థానిక సంస్థలు కూడా మారిపోతున్నాయండి. చూసాం, తెలంగాణలో చూసాం. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఉన్న మొత్తం లోకల్ బాడీస్ అందరూ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయ్యారు. ఎందుకంటే ప్రజల్లో కానీ లోకల్ బాడీస్ ప్రజాప్రతినిధుల్లో కానీ ఒక ఆలోచన ఏంటంటే పైన ప్రభుత్వం ఏది ఉంటే అది మన డెవలప్మెంట్ జరుగుతుంది అనే ఒక నానుడిలోకి వెళ్ళిపోయింది. అంటే ప్రజాస్వామ్య విలువలు అట్లా కరెక్ట్ కాదు దాన్ని. కానీ ప్రతిసారి ప్రతి పార్టీలు వచ్చినప్పుడల్లా, మేమే కాదు గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోకల్ బాడీ చైర్మన్లు కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అయినాయి. అయితే అంటే ఎందుకైతే అంటే మనం దాన్ని ఇప్పుడు ఇది రాజకీయాల్లో తప్పు పట్టేటట్లు లేదండి పరిస్థితి. స్థానిక సంస్థలకు జరిగినటువంటి ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరిగినాయి, వాటిని నడవనీయాల ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా. కానీ నేటి పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి రాజకీయాల్లో. ఎక్కడైతే స్థానిక సంస్థలు, ఈవెన్ జెడ్పీ చైర్మన్లు కానీ, ఈవెన్ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక అభిప్రాయం, అధికార పార్టీ ఏది ఉంటే అందులోకి పోతే మన పనులు అయితే అనే ఉద్దేశంగా కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని కొంతమంది. కానీ వైసీపీ ఆరోపణలు అయితే మరో రకంగా కనిపిస్తున్నాయి కదా దుర్గాప్రసాద్ గారు. రాజకీయాలు కరెక్ట్ కూడా కాదు, కానీ సమకాలీన పరిస్థితులను బట్టి రాజకీయ పార్టీలు చేయాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మడిగట్టుకొని ఉంటే కాదు కదండి. అట్లనే ఇవాళ గతంలో వైసీపీ ఎక్కడికక్కడ అవిశ్వాసాలు పెట్టి వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో, ఇంత 96 స్ట్రైక్ రేట్ తోటి ఎట్లయితే వచ్చిందో, ఆటోమేటిక్ గా ప్రజల్లో కానీ అవతల పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధుల్లో కానీ ఒక రకమైనటువంటి ఇది వచ్చేసింది. అంటే ఇక ఈ కూటమి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటది, మనకు స్థానికంగా డెవలప్మెంట్ కావాలి అంటే ఖచ్చితంగా అని చెప్పి ఇవాళ విశాఖలో కూడా జరిగింది అదే. ఎందుకంటే విశాఖపట్నం గ్రోత్ అవుతుంది, ఇవాళ నెంబర్ 1 ఆర్థిక రాజధానిగా కాబోతుంది. అది పూర్తిగా పెట్టుబడులు కూడా వస్తున్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం గనక మనం అందరం సహకరించుకొని ఉంటే బాగుంటుందని అందరూ స్వచ్ఛందంగా వాళ్ళంతా వచ్చారు. ఆటోమేటిక్గా నిన్న 11 మంది మన జనసేనలో కూడా చేరారు. దాంతో వన్ సైడ్గా అయిపోయింది అది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు అనేవి ఏ పార్టీ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వానికి సంబంధించిన స్థానిక సంస్థలు ఎప్పుడు కూడా ఎన్నికలు వచ్చినా స్థానిక సంస్థల్లో వాళ్ళకే మెజారిటీ ఇస్తారు ఆటోమేటిక్గా. కాకపోతే జనరల్ ఎలక్షన్ లో పర్ఫార్మెన్స్, ప్రభుత్వ పర్ఫార్మెన్స్ మారుతుంది తప్ప లోకల్ బాడీస్కి వచ్చేసరికి ఏది అధికారంలో రాష్ట్రంలో ఉంటే ఆ అధికార పార్టీకే ప్రజలు కూడా ఈ రోజు అట్లనే ఉంది. ఇప్పుడు మేము చూసాం తెలంగాణ.
టిఆర్ఎస్ పార్టీ ఒకసారి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉన్న చైర్మన్ మొత్తం పోయారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా గెలిచారు. వాళ్ళు దుర్గాప్రసాద్ గారు, పోయినా కూడా దుర్గాప్రసాద్ గారు, నా వాయిస్ ప్రజల వినిపిస్తుందా యొక్క మీకు? తీర్పు కూడా అట్లనే ఉంటుంది. దుర్గాప్రసాద్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? చెప్పండి. సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు డెవలప్మెంట్ కోసమే అక్కడ కార్పొరేటర్లు కానీ వాళ్ళు కానీ పార్టీ మారారని చెప్తున్నారు, కానీ వైసీపీ అలా చెప్పట్లేదు. మీరు క్యాంప్ రాజకీయాలు నిర్వహిస్తున్నారు, చాలా మంది ప్రలోభ పెట్టారు, కొంతమంది భయపెట్టారు, కిడ్నాప్లు చేశారని చెప్తున్నారు కదా. విజయ్ గారు, ఇప్పుడు మనం గొంగళ్ళలో అన్నం తినుకుంటూ ఎంటుకలు తగులుతున్నాయని ఏ రాజకీయ పార్టీ అనుకోకూడదండి. నేను ఫస్టే చెప్పాను, ఇది కొంత రాజకీయాలకు అతీతంగా దీని మీద చర్చ జరగాలని చెప్పాను. అన్ని రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ స్వచ్ఛందంగా కట్టుబడి ఉంటే ఇవన్నీ ఉండవు. కానీ గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వాలు చేస్తున్నప్పటికి కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో, లోకల్ బాడీస్ లో ఎలక్టెడ్ కాబడ్డ నాయకత్వం, వాళ్ళు బలంగా కూడా మేము ఈ పార్టీలో ఉండి ప్రభుత్వంతో పని చేయించుకుంటామంటే ఎందుకు ఇవన్నీ వస్తాయి? కాబట్టి ఎవరిని అడిగినా సరే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఎందుకు మీరు పార్టీ మారుతున్నారంటే నేను చెప్పిన వాయిసే వస్తుంది. మేము మా డెవలప్మెంట్ కావాలంటే అక్కడ అధికార పార్టీ ఉంది కాబట్టి మంత్రులు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి మాకు ఫండ్స్ రిలీజ్ అయితే డెవలప్ అవుతుంది అనే ఫీలింగ్ లో ఉన్నారు. దుర్గాప్రసాద్ గారు, నాకు డౌట్ ఏంటంటే అధికార పార్టీలో ఉంటే డెవలప్మెంట్ జరుగుతుంది అంటున్నారు, కరెక్టే. కానీ అధికార పార్టీలో లేని చోట మీరు డెవలప్ చేయరని వాళ్ళ నమ్మకమా? అంటే అట్లా జనరల్ గా ఏ ప్రాంతంలో, ఇప్పుడు ఇక్కడ స్థానిక సంస్థలో ఇప్పుడు విశాఖపట్నం మేయర్ కైవాసం చేసుకుంది ఎన్డీఏ. కానీ ఎన్డీఏకి ఎమ్మెల్యేలు అక్కడ ఎక్కువ బలమే ఉంది, డెవలప్మెంట్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు పార్టీ మారినంత మాత్రం ప్రభుత్వానికి ఒరిగింది ఏమీ లేదండి. వాళ్ళు వస్తామంటే తీసుకోకుండా మడిగట్టుకొని ఎవరు లేరు ఇక్కడ. మరి ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సి వచ్చింది? అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాళ్ళని క్యాంప్ రాజకీయాలు ఎందుకు చేయాల్సి వచ్చిందని క్యాంప్ పెట్టుకుంది. వాళ్ళని కాపాడుకోవటం కోసం క్యాంప్ పెట్టుకుంది. కాదంటలా నేను, మా వాళ్ళు ఉన్నంత వరకు మా వాళ్ళు క్యాంప్ లో ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఇవాళ అంటే 4-5 డిఫరెన్స్ ఉన్నా కూడా రాత్రికి రాత్రి 11 మంది వచ్చి జనసేనలో చేరారు. వాళ్ళు రాజకీయంగా అది చూసుకోవాలా. ఇప్పుడు మా దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి చేరిన వాళ్ళు గతంలో మాకు 23 సీట్లు వచ్చినప్పుడు కూడా మాకు లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దరిదాపుగా మళ్ళీ వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. వాళ్ళు మారిపోయారు. అంటే అధికారం ఏది ఉంటే దాంట్లో మా వాళ్ళు కూడా పోయారు అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు ఇవాళ వాళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి దీనికి ఏంటంటే కొంతవరకు ఇంకా మాకైనా 23 మంది శాసనసభ్యులు వచ్చినా అందులో 4-5 పోయినా 18 మందితో చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లు ప్రజల కోసం ప్రజల్లో ఉండి అన్ని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద అనేక పోరాటాలు చేశారు. అట్లా చేసుకొని రాజకీయ పార్టీకి ఒక శిక్షణ ఇదంతా ఉండాలండి, ఒక కమిట్మెంట్ ఉండాల. దాంట్లో సరే అన్ని రాజకీయ పార్టీలు సగటున అదే, కానీ ముఖ్యంగా భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అంత క్రమశిక్షణ కానీ వారికి ఉన్నటువంటి ట్రైనింగ్ కానీ ఎవరికి ఉండదు. అయినప్పటికీ కూడా అధికారం వచ్చినప్పుడు మా వాళ్ళు కూడా కొంతమంది పోయారు. నేనే చెప్తున్నా కదా, అధికారం వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని చెప్పి మీరు వైసీపీ వాళ్ళని తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. అది ప్రజలకు మంచి సంకేతం తీసుకెళ్ళదు కదా. దుర్గాప్రసాద్ గారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీసుకున్నారనో లేకపోతే మీరు ఇప్పుడు తీసుకోవడం అనేది ప్రజల్లోకి మంచి సంకేతం వెళ్ళదు కదా. మీ వాయిస్ క్లియర్ లేదు విజయ్. రైట్ సార్, ఇంకా మాట్లాడదాం. మనతో పాటు వైసీపీ నాయకులు లక్ష్మణ్ గారు ఉన్నారు, అలాగే కృష్ణాంజనేయులు గారు అనలిస్ట్ గారు వచ్చారు, ఆయనతో కూడా మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, జీవీఎంసీ మేయర్ పీఠ అనేది కూటమి ప్రభుత్వం దక్కించుకుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి స్థానిక సంస్థల్లో గెలిచిన వాళ్ళు కానీ, లేకపోతే లక్ష్మణ్ గారు, జీవీఎంసీ మేయర్ పీఠను అయితే కూటమి ప్రభుత్వం దక్కించుకుంది. ఇంతకుముందు దుర్గాప్రసాద్ గారు మాట్లాడుతూ కూడా ముఖ్యంగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి స్థానిక సంస్థలో గెలిచిన వాళ్ళు వెళ్ళడం అనేది కామన్ అయిపోయింది. గతంలో వైసీపీ హయాంలో కూడా టీడీపీ నుంచి చాలామంది వెళ్ళారు, ఇప్పుడు అలాగే వైసీపీ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారని చెప్పడం జరిగింది. ఎలా చూడాలి? విజయ్ గారు, మీకు పెన్ను ఉన్న పెద్దలకి వీక్షణ యాజమాన్య హృదయపూర్వక ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్ లో ఖచ్చితంగా ఎవరైతే మరి గెలుస్తారో వాళ్ళ అధికార పార్టీ వైపు మొగ్గు చూపించడం అనేది వాస్తవం. కానీ ఇక్కడ వైజాగ్ లో ఏదైతే ఇప్పుడు మరి ఈ యొక్క మేయర్ పదవి ఏదైతే ఇప్పటికిప్పుడే మేము సాధించాలనే యొక్క తాపత్రయం ఎందుకన్నా, మహా అయితే ఒక 9 నెలలు 10 నెలల టైం ఉంది, మళ్ళీ స్థానిక ఎలక్షన్లు వస్తాయి. ఈ 9 నెలలు 10 నెలల కోసం ఎందుకు అంత కక్కుర్తి పడవలసిన అవసరం వచ్చింది? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు
ఒక బీసీ క్యాండిడేట్ అంటే ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక క్యాండిడేట్ కి అక్కడ విశాఖపట్నం మేయరు పదవిని ఇవ్వడం జరిగింది. ఆ, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎక్కువ బీసీలకి కేటాయించారు. బీసీలో అందులో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అటువంటప్పుడు మీరు ఇప్పటికిప్పుడు ఈ 10 నెలల కోసం ఎందుకు ఇంత కక్కుర్తి ఎందుకు పడాలి, ఎందుకు పార్టీలోకి ఆహ్వానించాలి? ఇప్పుడు వెళ్ళినటువంటి ఈ యొక్క కార్పొరేటర్ల వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదని వాళ్ళే చెప్తా ఉన్నారు. వీళ్ళు వెళ్ళడం వల్ల ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ స్థానిక నాయకులు ఎవరైతే పార్టీ కోసం కష్టపడి ఉన్నారో వాళ్ళు టీడీపీకి కూటమి కోసం వాళ్ళ నాయకత్వం వాళ్ళ నాయకులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క డివిజన్లో అవనివ్వండి, ప్రతి ఒక్క ఊర్లో అవనివ్వండి, ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ ప్రెసిడెంట్ కానీ 2-3 వర్గాలు ఉంటాయి. ఆ 2-3 వర్గాలు ఒక వర్గం అధికారంలో ఉండేటప్పుడు ఒక క్యాండిడేట్ గెలిచేటప్పుడు ఆ క్యాండిడేట్ ఇంకో క్యాండిడేట్ మీద అపోజిషన్గా ఉంటాడు, వాళ్ళ మీద కేసులు బనాయిస్తారు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళకి అంత బహిరంగంగానే యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు మీ పార్టీలోకి ఆహ్వానిస్తే మీ యొక్క క్యాడర్ ఏమవుతుంది, మీ యొక్క ఉన్నటువంటి క్యాడర్ యొక్క పరిస్థితి ఏంటంటే టీడీపీ ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాగానే టీడీపీ నుంచి అందరిని ఆహ్వానించారని చూపించండి. మేము ఎన్ని మేయర్ స్థానాలు తీసుకున్నాము, ఎంతమందిని మా పార్టీలోకి తీసుకొచ్చాము, ఎవరిని కూడా ఆహ్వానించలా. మా పార్టీ తరపు నుంచి అందరూ కూడా ఎన్ఎన్ఎంఎస్గా గెలిచిన వ్యక్తులు ఉన్నారు, పార్టీకి గెలిచిన వ్యక్తులు ఉన్నారు. అసలు వీళ్ళు పార్టీ నుంచి పోటీ చేయలేదు కదా. స్థానిక ఎలక్షన్ లో ఒక జనసేన పార్టీ తప్ప టీడీపీ పార్టీ ఎక్కడ పోటీ చేసింది, బీజేపీ పార్టీ కూడా పోటీ చేయలేదు. సో ఇక్కడ గెలిచిన క్యాండిడేట్లు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్లు. వచ్చిన మున్సిపాలిటీ అవనివ్వండి, మేయర్ ఇదవనివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్లు అవనివ్వండి, జడ్పీటీసీలు ఎంపీటీసీలు అత్యధికంగా ఎక్కువ గెలుచుకున్నది వైఎస్ఆర్ పార్టీ. వీళ్ళందరినీ తీసుకెళ్లి మీ పార్టీలోకి ఆహ్వానించడం వల్ల మీకు ఇప్పటికిప్పుడు వచ్చిన ఉపయోగం ఏముందన్న? మరొక 10 నెలల్లో స్థానిక ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతాయి, మళ్ళీ కార్పొరేట్ ఎలక్షన్ జరుగుతాయి. దీనికోసం ఎందుకు ఇంతలాగా మీరు డబ్బు పెట్టాలి, ఇంతలాగా కొన్ని వాళ్ళు మీ పార్టీలోకి తీసుకెళ్ళాలి? ఈ 10 నెలల కోసం ఏమొచ్చింది? కార్పొరేటర్ ఆలోచించాలా, ఆ స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆలోచించాలా, ఆ మినిస్టర్ ఆలోచించాలా, మీ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలా. లక్ష్మణ్ గారు, ఒకటి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది ఒక సాంప్రదాయంగా మారిపోయింది. ఇంకా ప్రజలు వేసిన ఓటుకి విలువ ఎక్కడ? నేను అదే చెప్తున్నాను సార్ విజయ్ గారు. ఇప్పుడు ఒక టీడీపీ కాదు, గతంలో వైసీపీ కూడా ఇలానే చేసింది, అది కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి. ఇక్కడ వైసీపీ పార్టీ, మళ్ళీ చెప్తా ఉన్నా, వైసీపీ పార్టీ ఎక్కడ కూడా గెలిచిన అభ్యర్థులు మేము ఎక్కడ కూడా తీసుకోలేదు. గెలిచినటువంటి మేము ఎమ్మెల్యేలే ఎంపీలే పెద్దగా తీసుకోలేదండి. కొంతమంది సపోర్ట్ చేశారు, వల్లభనేని వంశీ లాంటి వ్యక్తులు, కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి లాస్ట్ లో ఎమ్మెల్సీ పోర్టు గురించి ఓట్లు వేస్తే ఆ పోర్టులో కొంతమంది మాకు సపోర్ట్ చేశారు. మా పార్టీ నుంచి టీడీపీ అదే తీసుకోవడం అంటే అదే కదా. మీ పార్టీలో జాయిన్ అవ్వలేదన్నారు కానీ మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటే దాని అర్థం అదే కదా. నేను అదే చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే విజయ్ గారు, ఖచ్చితంగా ఏ ఒక్క నాయకుడికైనా వాళ్ళ స్థాయికి కేడర్ ఒకటి ఉంటుంది, అపోజిషన్ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఉండేటప్పుడు ఒక క్యాండిడేట్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ స్థానిక అపోజిషన్ లేకుండా మీరు చేసుకుంటే లేకపోతే వాళ్ళకి అంతర్గతం వస్తే అసలు మీకు ఓట్లు పడవు. ఇప్పుడు మాకు ప్లస్ అవుతుంది, మీకు మైనస్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి ప్లస్. ఇప్పుడు నాయకులు వెళ్తాడు, అక్కడ ఆల్రెడీ టీడీపీ కూటమి, జనసేన పార్టీ, బీజేపీ నుంచి, టీడీపీ నుంచి నాయకులు ఉంటారు. మా నాయకుడు ఒకడు వెళ్ళాడు, మొత్తం 4 అవుతారు. అపోజిషన్ పార్టీ నాయకుడు ఎవడో, ఇంకొక వ్యక్తి ఎవడో పడతాడు. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి మీద ఎవరైతే వ్యతిరేకత ఆ క్యాడర్ ఉన్నారో ఆ క్యాడర్ అందరూ కూడా మళ్ళీ రీబిల్డప్ అవుతారు. ఒక కార్పొరేట్ వెళ్ళిపోయినంత మాత్రం స్థానిక ఓట్లు వెళ్ళిపోవండి. అది ఏ పార్టీకైనా, అది జనసేనకైనా, టీడీపీకైనా, వైఎస్ఆర్ పార్టీకైనా గెలిచిన అభ్యర్థి వెళ్ళిపోవచ్చు. కానీ 100కు 100% ఓట్లు అనేది కన్వర్ట్ అవ్వదు. ఓట్లు కూడా కన్వర్ట్ అవ్వవు. ఒక అభ్యర్థి మారిపోయినంత మాత్రాన ఓట్లు అయితే కన్వర్ట్ అవ్వండి విజయ్ గారు. ఖచ్చితంగా ఈ సాంప్రదాయం అయితే కరెక్ట్ కాదు. అది ఏ పార్టీ అయినా, అది మేము తీసుకొచ్చినా. ఇంకొక విమర్శ కూడా ఉంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో కనీసం నామినేషన్ వేయడానికి కూడా వెళ్ళనివ్వని పరిస్థితి, ఇప్పుడు కూడా ఆ కేసులు కూడా నడుస్తున్నాయి. మరి దాన్ని ఎలా చూడాలి? ఇది కూడా కరెక్ట్ కాదు కదా.
స్థానిక సంస్థల ఎలక్షన్లో జనసేన పార్టీ ఎలాగా పోటీ చేసిందండి? జనసేన పార్టీని ఎవరు ఆపారండి? జనసేన పార్టీ నుంచి అభ్యర్థులు ఎందుకు పోటీ చేశారు? నిజంగా మేము అంతా మీరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూడండి, ఎన్ని స్థానాల్లో ఎవరెవరు పోటీ చేశారు ఏంటనేది చూస్తే టీడీపీ మీ దెబ్బకి మొత్తానికి పోటీలోంచి లేకుండా పోయింది. కొన్ని చోట్ల జనసేన కొన్ని చోట్ల మాత్రమే పోటీ చేయగలిగింది. సార్ నేను అదే చెప్పాను సార్. విజయ్ గారు టీడీపీ పార్టీ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక తెలుగుతనంగా చేశాడా, లేదా భయపడి వాళ్ళ క్యాడర్కి సమాధానం చెప్పాడు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. అప్పట్లో పబ్లిక్ గానే విజువల్స్ ఉన్నాయి కదా లక్ష్మణ్ గారు. డైరెక్ట్ గా పెద్ద పెద్ద నాయకుల్ని బోండా ఉమా ఇలాంటి వాళ్ళనే వస్తే కర్రలతోనూ వాటితో కొట్టి కాదండి. విజయ్ గారు సాక్షాత్ విజయ్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక్క నిమిషం కంప్లీట్ అవ్వని నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పండి. స్థానిక సంస్థల్లో ఎన్నికల నామినేషన్ వేయటానికి రెండే ఉదాహరణలు చెప్తాం. ఒక పెద్ద ఆయన రాయలసీమలో ఎట్లా ఛాలెంజ్ చేసి నామినేషన్ వేసాడో చూసాం, అదొకటి. ఆయన ఇంటికి పోయి ఆయన్ని వ్యతిరేకించి ఆయన దొంగచాటుకు పోయి నామినేషన్ వేయాల్సి వచ్చింది, అదొక ఉదాహరణ. రెండోది మాచర్లో ఏం చేశారండి, మాచర్లో మా సంఘం మా వాళ్ళు క్యాబినెట్ వాళ్ళంతా పోతే, మా పొలిట్ బ్యూరో వాళ్ళు పోతే కర్రలతోటి కొడితే ఒక లాయర్ని అటెంప్ట్ మర్డర్ చేస్తే వచ్చి మిరియాలు కూడా నా దగ్గర పడ్డాడు. నేను ఆయన హాస్పిటల్లో సేవ్ చేశాను. అంటే ఎంత అకృత్యాలంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయకుండా పోలీసుని అడ్డు పెట్టుకొని విచక్షణ రహిత ప్రజలు చెప్తారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందుకనే కదా ఈ తీర్పు ఇచ్చింది. అప్రజాస్వామ్యం, అసలు ప్రజాస్వామ్యంగా కొన్ని చేస్తున్నారంటే ఇంకా అప్రజాస్వామికంగా ఇంకా టీవీల ముందు. కానీ ఏదేమైనా వాళ్ళు నామినేషన్లు వేయకుండా వాళ్ళు చేస్తే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు తీసుకువెళ్తున్నారు. ఎంట్రోలో మీరు అడిగినప్పుడే చెప్పిన ఈ పార్టీలు మారేది కానీ ఇవన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఒక చర్చ. కృష్ణార్జులు గారు ఉన్నారు, వారిని అలాంటి వాళ్ళని మధ్యలో పెట్టి మాట్లాడదాం. ఒక మంచి వాతావరణంలో చర్చ జరగాలి. ఇది పార్టీలు అన్ని ఇప్పుడు మనం గొంగట్లో అన్నం తినుకుంటూ ఎన్నికలు వస్తున్నాయంటే లక్ష్మణ్ గారు మాట్లాడదామండి. మనతో పాటు కృష్ణాంజనేయులు గారు అనలిస్ట్ మనతో జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడతాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. సార్, ఎలా చూడాలి? జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కూటమి ప్రభుత్వం దక్కించుకుంది, ఇదంతా ప్రలోభాలతో చేశారు, బెదిరించారు, కిడ్నాప్ చేశారని వీళ్ళు చెప్తున్నారు. ఎలా చూడాలి సార్? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది ఒక సాంప్రదాయంగా మారిపోయిందని వాళ్ళే ఒప్పుకుంటున్న పరిస్థితి. విజయ్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. సరే, జనరలైజ్ చేసి మాట్లాడుతున్నారు. అధికారం ఉన్నప్పుడు అధికార పార్టీలోకి కార్పొరేటర్లు, అదేవిధంగా మేయర్కి సంబంధించినటువంటి కానీ ఎంపీడీసీ జెడ్పీసీలు కానీ సర్పంచులు కానీ వెళ్ళిపోతారు అనేటువంటి విధంగా జనరలైజ్డ్గా చెప్తున్నారు. జీవీఎంసీ గురించే మనం మాట్లాడుకున్నాం. మేయర్ ఎన్నిక సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు మేయర్ని సంపాదించడం కోసం కూటమి ప్రభుత్వం తరఫున ఎన్ని నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అంటే, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ గినా అధికారం ఉంది కదా అని తెలుగుదేశము, జనసేన, బీజేపీలోకి అలా పొలవమంటూ వచ్చేసేటువంటి పరిస్థితి ఉంటే మరి ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఇంత సమయం పట్టింది అంటే, ఎందుకు ఇంత విశ్వ ప్రయత్నం చేశారు విశాఖపట్నం మేయర్ కోసం? అది విశాఖపట్నం మేయర్ కోసం కూటమికి సంబంధించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ చేసినటువంటి విశ్వ ప్రయత్నాలు మామూలు కాదు. అక్కడ కార్పొరేటర్లని చేర్చుకోవడం కోసం, తెలుగుదేశం, జనసేన, బీజేపీలో చేర్చుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు అన్ని కావు. నేను ఒకటి అడుగుతాను, అందరూ మీరు కూడా విజయ్ గారు మీరు కూడా ఏం ప్రస్తావన చేస్తున్నారు అంటే గత 5 ఏళ్లలో ఏం జరిగింది అంటే 5 ఏళ్లలో ఏం జరిగింది అనేటువంటిది 5 ఏళ్ల పాటు చర్చించాం. 5 ఏళ్ల పాటు చర్చించి వాళ్ళు చేసినటువంటి తప్పులకు గాను 2024లో ఆల్రెడీ వాళ్ళు చేసినటువంటి తప్పులకు ప్రజలు తీర్పిచ్చేసినట్టు. ఇప్పుడు అదే తరహా తప్పుల్ని ఈ ప్రభుత్వం చేస్తున్నప్పుడు వాళ్ళు చేసేది కాబట్టి వీళ్ళు చేస్తున్నారు అనేటువంటిది కరెక్ట్ కాదు అని అంటున్నారు. వాళ్ళు చేసిన తప్పులే మీరు చేసేదానికి మీకు 164 సీట్లు ఇవ్వటం దేనికి? అవును, మీరు ముగ్గురు ఆల్రెడీ 3 పార్టీలు కలిసారు, 164 సీట్లు. కృష్ణాంజనేయులు గారు, నేను అదే అడిగాను, మన దుర్గాప్రసాద్ గారు అదే అడిగాను. సార్, ఒకటి డెవలప్మెంట్ కోసం వస్తున్నారు, అభివృద్ధి చెందడం కోసం వస్తున్నారు అని చెప్తున్నారు. ఎవరు అభివృద్ధి? అది నిజంగా వాళ్ళు ఉన్న ప్లేసుల్లో అభివృద్ధి చెందాలంటే, నిజంగా ప్రతిపక్షంలో ఉంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ దాన్ని డెవలప్ చేయదని అడిగా. అంటే ఇక్కడ ఇంకొకటి అండి, అందరూ మీరేమంటారంటే అధికారం ఉంది కాబట్టి అధికార పార్టీలోకి వెళ్ళిపోయి కార్పొరేటర్లు అందరూ వాళ్ళేదో సంపాదించుకోవాలనుకున్నాడు. అలాగే అందరూ వస్తున్నారా? అందరూ వచ్చి ఎప్పుడో జరిగేది విశాఖపట్నం మేయర్ ఎన్నిక ఎప్పుడో జరిగి ఉండేది. ఎందుకు జరగలేదు? వీళ్ళు బెదిరించటం ఒకటి, కొనుగోళ్లు చేయటం ఒకటి, ఇవన్నీ చేసి
ఇప్పుడు కూటమి సాధించేది ఏమిటి అనేటువంటిది. ఇప్పుడు ఇంకా 9 నెలల్లోనూ 10 నెలల్లోనూ రేపు ఎలక్షన్లు జరుగుతాయి. ఎలక్షన్లు జరిగాయి అనుకోండి, మీరు ఆల్రెడీ ప్రభుత్వం బానే ఉంది. మీ కూటమి ప్రభుత్వం పాలన బానే చేస్తున్నారు. వాళ్ళకేముంది 11 సీట్లు ఉన్నాయి, ఎమ్మెల్యే సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళ కనీసం రాష్ట్ర ప్రజలు వాళ్ళ వైపు నుంచి చూసేటువంటి పరిస్థితి లేదు. అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునేటువంటి పరిస్థితి లేదు. రేపు ఎన్నికలు జరిగాయి అనుకోండి, మీరు ఆటోమేటిక్ గా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుంది కదా. అది మేము స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి లాగా కాదు. జగన్మోహన్ రెడ్డి అన్ని కూడా ఆయన ఇష్టారాజ్యంగా చేశాడు. ఆ రోజున వాపు చూపించి బలపు అని చెప్పేసి ఆయన చెప్పాడు. స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ఇలా చేశాడు, మేము అలా చేయలేదు అని వీడు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని వదిలిపెట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పుల్లో చంద్రబాబు నాయుడు కాళ్ళు పెడితే ఇంకేముందంటే రాజకీయం. ఇది పనికి మాలిన రాజకీయం అంటారు తప్ప పనికొచ్చే రాజకీయం కాదు. ఇదే జగన్మోహన్ రెడ్డి మంచోడా చెడ్డోడా అనేటువంటి చర్చ కదా. ఆల్రెడీ చెడ్డోళ్ళని ప్రజలు తీర్పిచ్చేశారు. అయ్యా నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు జగన్మోహన్ రెడ్డి, అప్రజాస్వామికంగా చర్యలకు పాల్పడ్డావు, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా పనికిరావు, అందుకని నీకు 11 సీట్లు ఇస్తున్నావని ఇచ్చారు జగన్. జనం అలాంటి తీర్పిచ్చిన తర్వాత మీకు వచ్చినటువంటి అవకాశాన్ని ఈ రోజున కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ చేతులారా చెడగొట్టుకుంటున్నారు. రేపు మీరు అసలు మేయర్ వచ్చి ఏం సాధిస్తారు? మీరు విశాఖపట్నం మేయర్ వచ్చి ఒకవేళ వాళ్ళ దగ్గరే మేయర్ ఉన్నా కూడా మీ ప్రభుత్వం మీది వాళ్ళు ఏమన్నా డెసిషన్స్ తీసుకోగలుగుతారా? ఒకళ్ళు విశాఖపట్నం వరకు ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏం డెసిషన్ తీసుకోలేరు. మీరు ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదే విధంగా అక్కడ ఉండేటువంటి రాజ్యసభ సభ్యులు, వీళ్ళందరూ కూడా మీకు మెంబర్సే కదా అక్కడ కార్పొరేషన్ లో. అలాంటప్పుడు మీ నిర్ణయాలే అమలు జరిగేటువంటి దానికి అవకాశం ఉంటది. ఇది ఎలా ఉంది అని అంటే, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే మాకు 151 నుంచి 155కి వెళ్ళాలని ఎలా కోరుకొని అసలు ఏ ఎన్నిక జరిగినా సరే మేమే గెలిచామని చెప్పుకోవటం కోసం పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి ఎంపీడీసీ, జెడ్పీడీసీ, మున్సిపాలిటీ దగ్గర నుంచి అంత ఇష్టారీతిని చేసినటువంటి కానీ దాంట్లో కృష్ణాంజనేయులు గారు మీరు తీరా చెప్పినట్టు 9-10 నెలల్లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇంత వచ్చే బలవంతంగా అవకాశం కాదండి, వచ్చే అవకాశం కాదు, ఎన్నికలు జరుగుతాయి. వస్తుంది. అయితే ఇది ఒక్కటే కాదు, ఒక తిరుపతి కానీ, ఏలూరు కానీ, అలాగే చాలా కార్పొరేషన్లలో వీళ్ళ అది వీళ్ళకి కావాల్సిన వాళ్ళని మేయరు, వైస్ ప్రెసిడెంట్ ఇలా పెట్టుకున్నారు. కానీ ఎందుకు ఇంత బలవంతంగా చేస్తుంది? దీని వెనక ఏమైనా మర్మం ఉందంటారా? ఏమైనా లాభం ఉందంటారా? లేకపోతే మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో వాళ్ళ మాట నెగ్గదని అన్న భయం ఉందా? భయం కాదండి. ఇక్కడ ఏంటి అంటే, రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరిస్తున్నాయంటే, గెలిస్తే ఇక మనమే ఉండాలి, ఇక ఎవ్వడు ఉండకూడదు, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదు, వాళ్ళ జెండా కనపడకూడదు, వాళ్ళ సర్పంచులు ఉండకూడదు, ఎంపీ అందరూ మా వాళ్ళే ఉండాలి, మా పార్టీ ఉన్నా ఇంకొక రాజకీయం ఉండకూడదు. అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలోనే ఉండకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడకూడదు. ఇది వీళ్ళ కోరిక. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే అనుకున్నాడు. అలా అనుకునే కదా అతను బొక్కబోర్లా పడ్డది. అలా అనుకునే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి, చంద్రబాబు నాయుడు మీ ఇంటి మీద దాడి చేపించి, అసలు జెండా పట్టుకోవాలంటే ఎవరు బయటకు రాకుండా చేసి, ఇవన్నీ చేసి అసలు తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలి, పవన్ కళ్యాణ్ ని బెదిరించాలి, ఎవరు లేకపోతే మళ్ళీ మేము 175 గెలుస్తాం అని అలా ఊహించుకున్నాడు. ఏం జరిగింది? ఇప్పుడు ప్రజలు ఏం తీర్పిచ్చారు? అప్రజాస్వామికమైనటువంటి చర్యల్ని ప్రజలు అంగీకరించరు అని చెప్పి. మీరు ఒక అంశాన్ని గమనించండి, ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. మీరు జగన్మోహన్ రెడ్డిని ఓడించినటువంటి వాళ్ళు అందరూ అనుకుంటున్నారు తెలుగుదేశం, జనసేన వాళ్ళు వీడు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ 80% మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా, వైసీపీ తరఫునే కదా గెలిచింది. వాళ్ళందరూ పనిచేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు ఎందుకు వస్తాయి? వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తే మరి ఎందుకు పనిచేయలేదు? ఎందుకు పనిచేయలేదంటే, వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలు వెనకాల వెళ్తే ప్రజలు మాకు మద్దతు ఇవ్వరు అని ప్రజలందరూ వాళ్ళతో లేరు. ఆ విధమైనటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ప్రజలు లేరు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కూడా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు పాల్పడితే, వీళ్ళకి ఇచ్చినటువంటి ఏ బలం అయితే ఉందో ప్రజలు, ఆ బలాన్ని వీళ్ళకు కూడా సరైన బుద్ధి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్. లక్ష్మణ్ గారు, ముఖ్యంగా వైసీపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో 11 సీట్లే సాధించింది. తర్వాత క్రమంగా కొంతమంది నాయకులు కూడా అటు టీడీపీ, అటు జనసేన, బీజేపీ వైపుకే వెళ్ళిపోవడానికి మొగ్గు చూపుతున్నారు. చాలామంది వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే వైసీపీకి భవిష్యత్తు ఉండదన్న ఒక భయం కింద స్థాయిలో నాయకులకు కూడా ఏర్పడింది అనుకోవచ్చా? అందుకే పార్టీని విడిపోతున్నారనుకోవచ్చా? వంటిదేం లేదండి. ఖచ్చితంగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపు మొగ్గు చూపించడం ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే
సోదరులు చెప్పారు టీడీపీ నాయకులు, అక్కడ ఉన్న స్థానిక డెవలప్మెంట్ కోసం అని చెప్తారు, లేదా మా యొక్క కార్పొరేషన్లో ఉన్న డివిజన్ డెవలప్ అవ్వాలి, మా ఊరు డెవలప్మెంట్ అవ్వాలి, మా నియోజకవర్గం డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి ఏదో ఒక బూత్ చూపించి వెళ్తారు. సో ప్రజలు మాత్రం ప్రజా ఓటు అనేది ఎవరికి ఉన్నది వాళ్ళకు ఉంటుంది సార్. ఏ పార్టీకి ఉన్న ఓటు శాతం వాళ్ళకు ఉంటుంది. ఎక్కడ ఏ పార్టీ అధికారంలో రావాలన్నా కొంత మేర తటస్థమైన ఓటర్లు ఉంటారు. ఆ తటస్థమైన ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపిస్తే ఆ ప్రభుత్వం వస్తుంది. అభిమానపరంగా సింపథైజర్లుగా ఏ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఆ పార్టీకి ఉంటుంది, వాళ్ళు మారరు. నాయకులు మారుతూ ఉంటారు, వైఎస్ఆర్ పార్టీ టీడీపీ నుంచి జనసేన ఇంకా నాయకులు మారొచ్చేమో కానీ ఖచ్చితంగా ఓటర్లు మాత్రం వాళ్ళు గమనిస్తారు. ఏం జరుగుతూ ఉంది, ఏంటవుతుంది అనేది ఓటర్లు గమనిస్తారు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఆ తీర్పు అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇందాక టీడీపీ నాయకులు మాట్లాడారు, నామినేషన్ వేయడానికి ఇబ్బంది పెట్టారండి. నేను అప్పుడు జనసేన పార్టీలో ఉన్నప్పుడు నేను నామినేషన్ వేయించా. రైట్. మా మండలం మొత్తం లక్ష్మణ్ గారు, మరి టైం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయరా తొందరగా? రైట్, ఏమండి టైం తక్కువ ఉంది, తొందరగా కంక్లూడ్ చేయండి చెప్తున్నాను. యా అందరితో నా నామినేషన్ వేయించా. ఇక్కడ కేవలం ఏంటంటే విజయ్ గారు ఒక్క నిమిషం సార్, ఆయన అయిపోతుంది మీకు ఇస్తాను, టైం తక్కువ ఆ ఉంది. రోజున రైట్. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే స్థానిక సంస్థల ఎలక్షన్ లో పోటీ చేస్తే టీడీపీ ఓడిపోతుంది కాబట్టి మళ్ళీ ఆ ఎఫెక్ట్ అనేది జనరల్ బాడీ ఎలక్షన్ లో పడుతుంది కాబట్టి చాలా తెలివిగా చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల ఎలక్షన్ లో పోటీ చేయకుండా బాయ్కాట్ చేశారు. వాళ్ళు బాయ్కాట్ చేయడం వాళ్ళకి ప్లస్ అయింది. అందుకని వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళు ఓడిపోతారు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఇంకా చంద్రబాబు నాయుడు గారు రావాలని మాకు అవకాశం వచ్చారు. వాళ్ళు పోటీ చేయక వాళ్ళు చాలా తెలివిగా తప్పించుకున్నారు కాబట్టి జనరల్ బాడీ ఎలక్షన్ లో వాళ్ళకి ముక్కు చూపించింది. అది చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగడగా మనం భావించవచ్చు. రైట్, మరోసారి చర్చిద్దామండి దీని మీద, మనకు టైం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు, దుర్గాప్రసాద్ గారు, కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్రం.